హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరాషి వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే కుంటికూర తొక్కు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ నుంచి కుంటికూర ఆకులు తెచ్చుకొని మంచిగా తెంపుకోవాలి. వాటిని ఆకులన్నీ తెంపుకొని మంచిగా కడుక్కోవాలి. వర్షాకాలం కాబట్టి కొంచెం మట్టి జిత్తుతుంది కాబట్టి ఇంకా మంచిగా కడుక్కోవాలి. వాటర్లో వేసి నీట్గా నేను చూపిస్తున్న విధంగా కడుక్కొని పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీటికి ఏంటంటే పచ్చిమిర్చి అవసరం ఉంటుంది. పచ్చిమిర్చిని ఇట్లా వేయించుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఏమంటారు పల్లీలు వేయించుకుంటున్నా. పల్లీలు మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ, చాలా తక్కువ వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇంకా గోంగూర ఆకును, అదే కుంటికూర ఆకును ఉడికించుకోవడమే మామూలుగా. ఇవి తీసేసుకొని పచ్చిమిర్చి తీసేసుకొని వీటిని తీసుకున్న తర్వాత కుంటికూర తొక్కును ఉడికించుకోవాలి. ఇదే ముక్కుట్లో చాలా ఈజీగా ఉడికిపోతుంది, తొందరగా ఇదైపోతుంది. ఇది కుంటికూరకు అది ఉడికే అంత లోపల మనము ఒక మిక్సీ తీసుకొని అందులోని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని. అది మిక్సీ పట్టుకునేసరికి ఇది మంచిగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత దీన్ని కూడా అందులో వేసుకొని కొంచెం మామూలుగా మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. అంత మెత్తగా అవసరం లేదు, అది ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి. నెక్స్ట్ దీనికి కావాల్సిన పోపు పెట్టేసుకోవాలి. చట్నీకి కావాల్సింది ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా చూడండి, నేను చూపిస్తున్న విధంగా గోంగూర ఇది కుంటికూర తొక్కు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా మంచిగా ఉంటుంది టేస్ట్. అయితే హెల్త్కి కూడా చాలా మంచిది. అసలు విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఇలా పోపు పెట్టేసుకుని అందులో కలిపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వేడి వేడి అన్నంలోకి వస్తే సూపర్గా ఉంటుంది ఇది.